హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమా ఆన్లైన్ చెప్పడం కన్నా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఆన్లైన్ చెప్తేనే కథ మీకు అర్థమైపోయే ప్రమాదం ఉంది. కానీ సస్పెన్స్ మాత్రం మామూలుగా ఉండదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి అంత అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే డెవిల్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి సీరియల్ కిల్లర్ గాని చూపిస్తారనమాట. వాడేంటంటే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఆ అమ్మాయిని అతి దారుణంగా చంపేసి ఆ తర్వాత ఆ అమ్మాయి శరీరానికి పెయింట్ వేసి ఆ అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరుగుతూ ఆనందపడుతూ ఉంటాడు. వీడంతా భయంకరమైన సైకో అనమాట. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక పోలీస్ ఆఫీసర్. అందులోనూ ఆ సీరియల్ కిల్లర్ గాడి ఎక్కడున్నాడో పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో తాను కొంచెం దూరంగా ఉంటాడు అనమాట ఆ లొకేషన్ కి. అందుకని హీరో ఏం చేస్తారంటే తన ఫ్రెండ్ ని పంపిస్తాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ కిల్లర్ గాడు ఉన్నాడు. కాకపోతే వాడేంటంటే సడన్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ వెనక్కి వచ్చేసి అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత హీరో అక్కడికి రీచ్ అయ్యే లోపు హీరో వాళ్ళ ఫ్రెండ్ చావు బతుకుల మధ్య ఉంటాడు. ఎందుకంటే తన గొంతు కోసేసాడనమాట. అది చూసి హీరో ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత హీరో తన ఫ్రెండ్ శవాన్ని హాస్పిటల్ తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత తనకి పోస్ట్ మార్టం చేసే డాక్టర్ కూడా బాధపడతాడు అనమాట. ఎందుకంటే హీరో అలాగే హీరో వాళ్ళ ఫ్రెండ్ చాలా కేసులు డీల్ చేశారు. ఇదిలా ఉంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ భార్య వచ్చేసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. నా భర్తను చంపి నా కిల్లర్ గారిని పట్టుకోండి అని చెప్పేసి. అందులో హీరో ఏమంటాడంటే తప్పకుండా వాడిని నా చేతులతో చంపేస్తానని చెప్పేసి అంటాడు. అలాగా కిల్లర్ గాని వెతుకుతారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇదిలా ఉంటే డిపార్ట్మెంట్ లో అందరూ ఏంటంటే ఆ కిల్లర్ గాని ఎలా పట్టుకోవాలని చెప్పేసి మీటింగ్ వేస్తారు. ఆ మీటింగ్ లో హీరోకి అసిస్టెంట్ గా మిన్ అని ఒక అతను ఉంటాడు అనమాట. అతను కూడా ఉంటాడు. అలా అందరూ ఏంటంటే ఎలా పట్టుకోవాలని చెప్పేసి మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా పోలీస్ స్టేషన్ కు ఫోన్ వస్తుంది. ఆ కిల్లర్ గాడి ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు అని చెప్పేసి వాడి అడ్రస్ కూడా చెప్తారనమాట. దాంతో టీం మొత్తం బయలుదేరి వెళ్తున్నప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ మిన్ ఏం చేస్తారంటే ముందు వెళ్తూ ఉంటాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే ఒరే ఇలాంటి డేంజర్ విషయాలకు నువ్వు కొంచెం ముందు ఉండమాకరా, కాబట్టి కొంచెం వెనకుండు, ఎప్పుడైనా నీ అవసరం వస్తే మాత్రం రా అని చెప్పేసి అనడంతో మిన్ని కూడా సరే అని చెప్పేసి నవ్వుతాడు. ఆ తర్వాత అందరు కలిసి బయలుదేరతారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ కిల్లర్ గాని చూపిస్తారు. వాడేంటంటే యాజ్ ఇట్ ఈస్ ఒక అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయి శరీరానికి రంగులు పోసి ఆ అమ్మాయిని ముక్కలుగా నరికి ఆనందపడుతూ ఉంటాడు. మరోవైపు డిపార్ట్మెంట్ మొత్తం వాడు ఉండే చోటుకు వస్తుంది అనమాట. వాడికి అర్థమైపోతుంది పోలీసులు వచ్చారని చెప్పేసి. దాంతో వాడు ఏం చేస్తారంటే అటు నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఆ తర్వాత హీరో అసిస్టెంట్ మిన్ను వాళ్ళిద్దరూ వాడి రూమ్ కి రీచ్ అయిపోతారు. అక్కడున్న అమ్మాయిని చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ అమ్మాయి తల సపరేట్ చేసి పెడతాడు. అందుకని షాక్ అయిపోతారు. ఆ తర్వాత వాడు ఏంటంటే తప్పించుకొని పారిపోవడాన్ని మిన్నుగా చూస్తాడు. వాడు పారిపోతున్నాడు సార్ అని చెప్పేసి అనడంతో హీరో అలాగే మిన్ని వీళ్ళిద్దరు కలిసి వాడి వెనకాల పడతారు. వాడేమో కారు తీసుకుని అక్కడ నుంచి పారిపోతాడు. వెంటనే వీళ్ళు కూడా ఒక కారు తీసుకొని వాడి వెనకాల పడతారు. ఇలాంటి సమయంలో ఒక భయంకరమైన చేతి జరుగుతుంది అనమాట. అదే సమయంలో ఆ కిల్లర్ గాడు ఏంటంటే కారుని ఓవర్ స్పీడ్ పోనిచ్చి కారుని కంట్రోల్ చేయలేక ఒక యాక్సిడెంట్ అయిపోతున్నాడు కారుకి. దాంతో వాడు ఎగిరవతల పడతాడు. అయినా సరే పక్కనున్న ఫారెస్ట్ లోకి పారిపోతూ ఉంటాడు. దాంతో హీరో అలాగే హీరో వాళ్ళ అసిస్టెంట్ మిన్ ఇద్దరు కలిసి వాడి వెనకాల పరిగెడుతూ ఉంటాడు. ఒక సందర్భంలో ఆ కిల్లర్ గాడు తప్పించుకొని పారిపోతాడు. దాంతో హీరో ఏమంటాడంటే నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తానని చెప్పేసి తన అసిస్టెంట్ ని వేరే వైపు పంపిస్తాడు. దాంతో మిన్ని కూడా సరే అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు ఆ కిల్లర్ గాడు వెనకాల నుంచి అటాక్ చేసి అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ పారిపోతాడు. దాంతో హీరో ఏంటంటే తన అసిస్టెంట్ సౌండ్లు మొత్తం విని పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు ముందు మన టీం మొత్తం ఇక్కడికి రమ్మని చెప్పేసి తాను పరిగెత్తుకుంటూ ఆ కిల్లర్ గాడి వెనకాల వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడు ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి సడన్ గా ఒక చోట ఆగిపోతాడు. ఏంటని చూస్తే అక్కడ ఒక చిన్నపాటి లోయ ఉంటుంది అనమాట. దాంతో మన కథలో హీరో కూడా అదేం పట్టించుకోకుండా డైరెక్ట్ గా వెళ్ళి ముందు వాడిని పట్టుకోవాలని చెప్పేసి వెళ్ళి వాడిని పట్టుకుంటాడు. ఇద్దరు కలిసి లోయలో పడిపోతారు. ఆ తర్వాత మిన్ను చూస్తే అక్కడ హీరో ఉండడు. ఆ తర్వాత సీరియల్ కిల్లర్ గాడు కూడా ఉండడు. ఇదిలా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆ ఫారెస్ట్ లో తప్పిపోయిన హీరోని ఆ తర్వాత కిల్లర్ ని వెతకడానికి ఒక పెద్ద టీం ని బిల్డ్ చేస్తారు. అందులోనూ దానికంటూ ఒక టీం లీడర్ ఉంటాడు. సో వాళ్ళందరూ ఏంటంటే హీరో కోసం వెతుకుతూ ఉంటారు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ భార్య ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ భార్య ఉంటుందంటే నా భర్తని ఎలాగైనా వెతికి పెట్టినని చెప్పడంతో నువ్వేం కంగారు పడకమ్మా, మేమందరం ఇక్కడ కష్టపడుతుంది నీ భర్త కోసమే, నువ్వు హ్యాపీగా ఉండి నీ భర్త వచ్చేస్తాడని చెప్పేసి అనడంతో హీరో వాళ్ళ భార్య ఆ తర్వాత వాళ్ళ కూతురు ఎంతగానో ఆనందపడతారు. మరోవైపు రకరకాల ప్లేసులో వీళ్ళందరూ వెతుకుతూ ఉంటారు. రోజులు గడుస్తాయి. అయినా సరే హీరో కనిపించడు. ఆ తర్వాత కిల్లర్ కూడా కనిపించడు. ఇదిలా ఉంటే సడన్ గా ఒక నెల తర్వాత ఈ టీం లీడర్ కి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక పెద్ద పై అధికారి ఫోన్ చేసి దయచేసి అక్కడ సర్చింగ్ ఆపేయండి, 30 రోజుల నుంచి పోలీసులు అక్కడే బ్లాక్ అయిపోయారు, ఇక మనకి ఇక్కడ పనులు లేవు అని చెప్పేసి అనడంతో టీం లీడర్ కి ఏం అర్థం కాదు. సార్ అక్కడ కిల్లర్ గాడు ఉన్నాడు, ఆ తర్వాత మన ఆఫీసర్ ఉన్నాడని చెప్పేసి అనడంతో వాళ్ళు ఇంకా దొరకరు, మాకు అర్థమైపోయింది కాబట్టి అన్ని మూసేసుకుని వచ్చేయండి అని చెప్పేసి అనడంతో పాపం ఈ టీం లీడర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ ఈ విషయం కాస్త హీరో వాళ్ళ భార్యకి తెలుస్తుంది. దాంతో తాను కూడా ఎంతగానో బాధపడుతుంది. అదేంటంటే ఇంక దొరకడా నా భర్త అని చెప్పేసి చేసేదేం లేక పాపం ఆయన కూడా అన్ని పీకేసుకొని అక్కడి నుంచి తిరిగి పోలీస్ స్టేషన్ కి వచ్చేస్తాడు.
వచ్చిన తర్వాత హీరోని ఎలా వెతకాలి, తను ఎక్కడున్నాడో కనుక్కోవాలని చెప్పేసి వీళ్ళందరూ మళ్ళీ ఆలోచించడం మొదలు పెడతారు. కరెక్ట్ గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ బయట ఒక కారు చాలా వేగంగా వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న స్తంభాన్ని గుద్దేస్తుంది. దాంతో డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏమైందని చెప్పేసి హడావుడిగా పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. సర్లే కారులో ఎవరున్నారని చెప్పి చూస్తే వీళ్ళకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే కారులో ఉంది ఎవరో కాదు మన కథలో హీరో, ఆ తర్వాత ఆ సీరియల్ కిల్లర్ గాడు. దాంతో వీళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అంతా బాగానే ఉంటుంది. సడన్ గా హీరోకి మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత నేను ఎక్కడున్నాను, ఆ కిల్లర్ గాని మాత్రమే పట్టుకున్నాను, నాకేమైందో అర్థం కావట్లేదు, ఆ తర్వాత నాకేం గుర్తులేదని చెప్పేసి చూస్తే చేతికేమో సంఖ్యలు ఉంటాయి. అదేంటారు నా చేతికి సంఖ్యలు వేసారని చెప్పేసి హీరో లేచి అద్దం చూసుకుంటే ఇక్కడ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు దాకా హీరో అనుకుంటుంది ఎవరో కాదు ఆ కిల్లర్ గాడు. ఆ కిల్లర్ గాడి శరీరంలో హీరో ఉన్నాడు. మరి ఇప్పుడు కిల్లర్ గాడు ఒంట్లో ఎవరుంటారు, మన కథలో హీరో ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత మనకేం అర్థం కాదు, కానీ అదే నిజము. అందులోనూ కిల్లర్ గాడి దగ్గరికి, అంటే హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ గాడి దగ్గరికి పాపం హీరో వాళ్ళ భార్య పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మీరు చనిపోయారు అనుకున్నాము, అందరూ అలాగే అంటున్నారు, మొత్తానికి మీరు తిరిగి వచ్చారు, ఇంకా మాకు జీవితంలో ఏం అవసరం లేదని చెప్పేసి వాళ్ళేమో బాధపడుతూ ఉంటారు. ఇంకోవైపు కిల్లర్ గాడి ఒంట్లో ఉన్న హీరో ఏమో తనకేం అర్థం కాదనమాట, వీడి ఒంట్లోకి నేను ఎలా వచ్చాను అని చెప్పేసి. అందులోనూ అక్కడ ఒక పోలీస్ అధికారి వస్తాడు, మీతో మేము మాట్లాడాలి అని చెప్పేసి. దాంతో ఈ కిల్లర్ గాడి ఒంట్లో ఉన్న హీరో ఏమంటాడంటే, నేను మీతో మాట్లాడను గానీ మిన్ అని ఒక ఆఫీసర్ ఉంటాడు, అతనితో మాట్లాడతా అని చెప్పి అంటాడు. ఎందుకంటే తన అసిస్టెంట్ కదా, అందుకని చెప్పి అలా అంటారు. దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి మిన్నికి పాకెట్ లో ఒక మైక్ సెట్ చేసి తనని పంపిస్తారు. దాంతో మిన్ కూడా వచ్చేసి ఆ కిల్లర్ గాడి ఒంట్లో ఉన్న హీరోకి దూరంగా కూర్చుంటాడు. పాపం వీడికి తెలియదు కదా. అందులోనూ ఆ కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో ఏమంటాడంటే, చూడు ఏదైనా రిస్కీ పని వచ్చినప్పుడు నువ్వు కొంచెం వెనుకుండని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత మిన్కి ఏం అర్థం కాదు. ఎందుకంటే ఈ మాట కేవలం హీరో మాత్రమే తనతో అంటూ ఉంటాడు, అది కూడా ఏదన్నా రిస్కీ కేసు వచ్చినప్పుడు మాత్రమే అంటాడు. దాంతో మిన్నికి డౌట్ వచ్చేసి తన పాకెట్ లో మైక్ ఉందని చెప్పి తాను ముందుగానే తెలుసు కదా తనకి, అందుకని ఆ కోటిని బయటిచ్చేసి వచ్చి మళ్ళీ కిల్లర్ గాడి ఒంట్లో ఉన్న హీరో ముందు కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత కిల్లర్ గాడి ఒంట్లో ఉన్న హీరో ఏమంటాడంటే, ఈ కిల్లర్ గాడిని పట్టుకుందాం అని చెప్పి నా ఫ్రెండ్ మొదట్లో చనిపోయాడని చెప్పి అంటంతో మిన్నికి ఏం అర్థం కాదు. ఎరా అన్ని తెలిసి పెట్టుకున్నావు అని చెప్పేసి అంటాడు. అలా కాదు, ఆ రోజు ఆ కిల్లర్ గాడిని పట్టుకోవడానికి వెళ్ళాను, అనుకోకుండా లోయలో పడిపోయాను, ఆ తర్వాత వాడే నన్ను కొట్టి లాక్కొని తీసుకెళ్లాడు, చూస్తే అక్కడ ఒక బోర్డు ఉంది చంగ్ అని చెప్పేసి, ఆ తర్వాత మంచం మీద పడుకోబెట్టాడు, మొత్తానికి ఏదో చేశాడని చెప్పేసి అంటంతో ఏం మాట్లాడుతున్నాడు, నీకేనా పిచ్చి పెట్టిందని చెప్పి అంటంతో అప్పుడు కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో ఏమంటాడంటే, నీకు ఎప్పటికి కూడా అర్థం కావట్లేదా, నేనే హీరోని, వీడి ఒంట్లో నేనున్నాను, కానీ నా ఒంట్లో కిల్లర్ గాడు ఉన్నాడని చెప్పేసి అంటంతో మిన్నికి ఏం అర్థం కాదు. నీకు ఇప్పటికీ అర్థం కాకపోతే ఒక విషయం చెప్పనా, మన ఇద్దరం డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రమాదం సంభవించేటప్పుడు నిన్ను ఎప్పుడు నా వెనకాల ఉండమంటాను, ఎందుకంటే నువ్వు అన్ని నేర్చుకున్న తర్వాతే ముందుకెళ్ళాలని చెప్పేసి అంటంతో మిన్నికి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే నిజంగానే హీరో ఎప్పుడు చూసినా మిన్నిని వెనకే నుంచోమంటాడు. దాంతో మిన్నికి ఏం అర్థం కాక నిజంగానే కిల్లర్ ఒంట్లో మన కథలో హీరో ఉన్నాడని చెప్పేసి డౌట్ వచ్చేసింది అనమాట. ఆ తర్వాత కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో ఏమంటాడంటే, నువ్వు నాకు చేయాల్సిన ఒకే ఒక హెల్ప్ ఏంటంటే నా భార్య పిల్లని కాపాడటం, ఎందుకంటే ఇప్పుడు నా ఒంట్లో ఆ కిల్లర్ గాడు ఉన్నాడు, వాడు ఖచ్చితంగా నా భార్య కూతుర్ని ఏదో ఒకటి చేస్తాడని చెప్పి అనడంతో మిన్ను కూడా నిజంగానే అని చెప్పేసి ఆలోచించుకుంటూ అలా బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ పోలీస్ టీం లీడర్ ఏమంటాడంటే, ఏం చెప్పాడు అని చెప్పి అనడంతో, సార్ వాడు ఒక పిచ్చోడు సార్, ఏదో వాడు వాగుతున్నాడని చెప్పి అంటాడు. కానీ ఈ మిన్ను మాత్రం తన గురించి ఆలోచిస్తూనే ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న ప్రతిదీ టీం లీడర్ చెప్పొచ్చు, సార్ ఇలా అంటున్నాడు వాడు, ఈ కిల్లర్ ఒంట్లో హీరో ఉన్నాడంట, హీరో ఒంట్లో కిల్లర్ ఉన్నాడంట అని చెప్పేసి చెప్పొచ్చు, కానీ చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నమ్మరని చెప్పేసి మిన్ను మాత్రం ఈ విషయాన్ని మనసులో దాచిపెట్టుకొని తనలో తాను ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మిన్ను ఏం చేస్తాడంటే హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ గడి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే అక్కడ హీరో భార్య కూతురు అతనితో కలిసి భోజనం చేస్తూ ఉంటారు. బేసికల్ గా ఈ మిన్ను గడు ఎప్పుడు వెళ్ళినా సరే హీరో చాలా ఆప్యాయంగా పలకరిస్తాడనమాట. కానీ ఇప్పుడు హీరో ఒంట్లో ఉన్న ఆ కిల్లర్ గాడికి ఇవన్నీ తెలియదు కదా, వాడేంటంటే క్యాజువల్ గా చూస్తూ ఉంటాడు ఎవడో తెలియనట్టు. సో దాంతోనే అర్థమైపోతుంది మిన్నుకి ఖచ్చితంగా కిల్లర్ ఒంట్లోనే హీరో ఉన్నాడని చెప్పేసి. అందుకని ఈ మిన్ను ఏం చేస్తాడంటే, ఇందాక కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో చెప్పాడు కదా చంగు అని చెప్పేసి ఒక ఏరియాలో నన్ను తీసుకెళ్లాడు, అక్కడ నన్ను ఏదో చేశాడని చెప్పేసి అక్కడికి ఈ మిన్ను బయలుదేరి వెళ్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే కిల్లర్ గాడి ఒంట్లో ఉన్న హీరో దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తానేంటంటే భయంకరంగా అరుస్తూ ఉంటాడు అనమాట కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో. అప్పుడు హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ గాడు ఏమంటాడంటే, చూడు నువ్వు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసావనుకో నీ భార్యని నీ కూతుర్ని అతి దారుణంగా చంపేస్తాను, తెలుసు కదా నా గురించి, నేను మామూలుగానే మొక్కలు చేస్తూ ఉంటాను, నువ్వు ఇంకొంచెం ఓవర్ యాక్టింగ్ చేసావనుకో ఇంకా అతిగా చంపేస్తానని చెప్పేసి అంటంతో కిల్లర్ ఒంట్లో ఉన్న హీరోకి భయం వేస్తుంది. చెప్పు నువ్వు ఏం చెప్తే చేస్తా అని చెప్పి అంటాడు. దాంతో హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ ఏమంటాడంటే, చూడు నీ బ్యాంక్ డీటెయిల్స్, ఆ తర్వాత నీ పాస్వర్డ్లు, అంతేకాకుండా నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టావు, ఒక్క ముక్కలో చెప్పాలంటే నీకు సంబంధించిన ప్రతి
ప్రతి ఒక్క డీటెయిల్స్ నాకు కావాలని చెప్పడంతో ఈ కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో కూడా చేసేదేం లేక సచ్చినట్టు ప్రతిదీ హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ కి చెప్తూనే ఉంటాడు. దాంతో ఆ కిల్లర్ గడు ఏం చేస్తాడంటే ప్రతిదీ వాయిస్ రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు మిన్ను చూపిస్తారు. తానేంటంటే చాంగు దగ్గరికి వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్ళి చూస్తే లోపల ఒక క్యారవాన్ బస్సు ఉంటుందన్నమాట. ఆ బస్సు లోపలికి వెళ్ళి చూస్తే నిజంగానే బెడ్ ఉంటుంది. అందులోనూ చుట్టూ రక్తం అంటుకున్న గుడ్డలన్నీ పడిపోయి ఉంటాయి. దాంతో మిన్నికి అర్థమైపోతుంది తాను చెప్పింది నిజమే అని చెప్పేసి. ఆ తర్వాత డైరెక్ట్ గా మిన్ని ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను కదా పోస్ట్ మార్టం చేసే అతన్ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఒక మనిషి శరీరంలోంచి ఇంకొక మనిషి శరీరంలోకి ఆ మనిషి ఆత్మ మారుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. దాంతో ఆయన ఆశ్చర్యపోతాడు, ఏమైంది నీకు అని చెప్పేసి. లేదండి అలాగేమైనా మార్చొచ్చా, తన ఐడియాస్ కానీ తన ఆలోచనలు కానీ అంతెందుకండి తన మెమరీ మొత్తాన్ని ఇతనికి ఎక్కించి ఇతని మెమరీని అతనికి ఎక్కించవచ్చు అని చెప్పేసి అంటంతో, బాబు ఇప్పుడు అంత టెక్నాలజీ లేదు బాబు, కొంపతీసి నువ్వేమైనా సినిమా తీస్తున్నావు వెబ్ సిరీస్ తీస్తున్నావు అని చెప్పేసి అంటంతో లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. సో దీన్ని బట్టే మనకు అర్థమైపోతుంది మిన్ అనేవాడు కిల్లర్ ఒంట్లో ఉన్న హీరోని నమ్మటం స్టార్ట్ చేశాడని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు కిల్లర్ ఒంట్లో ఉన్న హీరోని చూపిస్తారు. తానేంటంటే బాధపడుతూ ఉంటాడు, అసలు ఎలా జరిగింది ఎందుకు జరిగిందని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ భార్య మీద చేసి పాపం కిల్లర్ గాడి ఒంట్లో ఉన్న హీరో ముందు తీసుకెళ్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత కిల్లర్ ఒంట్లో ఉన్న హీరోకి ఇంకా కోపం వస్తుంది. మరోవైపు హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ గాడు మాత్రం హీరో భార్య మీద చేసి నవ్వుకుంటూ తన ముందు తిరుగుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మిన్నని చూపిస్తారు. తానేంటంటే హాస్పిటల్ దగ్గర కారులో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఓ పక్క కిల్లర్ గాడి ఒంట్లో ఉన్న హీరో చెప్పేది నిజం, ఎందుకంటే ప్రతిదీ తను చెప్పినట్టే జరుగుతుంది. కాకపోతే అసలు ఎందుకు ఇలా మారారో తనకి అర్థం కాక అల్లాడిపోతూ ఉంటాడు. మరోవైపు అక్కడున్న పోలీసులందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు కిల్లర్ ఒంట్లో ఉన్న హీరోకి అంత నయం అయిపోయిందని చెప్పేసి తనని జైలుకి షిఫ్ట్ చేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అంతా నయం అయిపోయింది కదా, అంటే ఇప్పుడు తనని జైలుకి షిఫ్ట్ చేయాలి. దాంతో మనోడిని బయటకు తీసుకెళ్దాం ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అక్కడికి మిన్ని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో ఏమంటాడంటే దయచేసి నన్ను తప్పించు, నా భార్య పిల్లలకి ఇప్పుడు నేను కావాలి, నేను గనక లేకపోతే ఆ కిల్లర్ గాడు చంపేస్తాడు వాళ్ళని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ గాడు కూడా డిశ్చార్జ్ అయిపోయి వాడు చక్కగా ఇంటికి వెళ్తాడు. మరోవైపు కిల్లర్ ఒంట్లో ఉన్న మన కథలో హీరోనే జైలుకి తీసుకెళ్తూ ఉంటారు. అందులోని బతిలాడుతూ ఉంటాడు మిన్నిని కాపాడు అని చెప్పేసి. కానీ తానేమో ఏం చేయలేని పరిస్థితి. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి చూస్తే చాలా మంది అక్కడికి వచ్చేసి కిల్లర్ ఒంట్లో ఉన్న హీరోని కొడదామని చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీడు చాలా మందిని చంపేశాడు కదా, పాపం వాళ్ళకేం తెలుసు కిల్లర్ గడు ఒంట్లో హీరో ఉన్నాడని చెప్పేసి వాళ్ళేమో ఎగబడి కొట్టబోతారు. ఆ తర్వాత ఎలాగోలాగా మిన్ను కాపాడి తనని కారులో కూర్చోబెడతాడు. ఆ తర్వాత జైలుకి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు కూడా కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో బదిలాడుతూ ఉంటాడు. కానీ మిన్ను ఏం చేస్తాడు, మనోడు పాపం ఏం చేయాలి అర్థం కాదనమాట. ఆ తర్వాత ఎలాగో తీసుకెళ్లి జైల్లో వేస్తారు. వేసిన తర్వాత తను భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ కిల్లర్ గాడు తన భార్య కూతురుతో ఇంటికి వెళ్ళాడు కదా, ఇప్పుడు తానేమో లేడు. నిన్నటిదాకా అంటే హాస్పిటల్లో ఉన్నాడు, ఇప్పుడు ఎవరు లేరని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఏం చేయాలో తెలియక కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో ఏం చేస్తారంటే తల తీసుకెళ్లి గోడకి బలంగా గుద్దుకుంటూ ఉంటాడు. దాని వల్ల తల పగిలిపోయి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఆ తర్వాత జైల్లో ఉన్న పోలీసు అందరూ ఆపేసి వెంటనే ఈ కిల్లర్ ఒంట్లో ఉన్న హీరోని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు అంబులెన్స్ లో. అప్పుడు కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో తప్పించుకొని పారిపోతాడు. సో ఈ విషయం కాస్త అందరికి తెలుస్తుంది. దాంతో టీవీలో కూడా చూపిస్తూ ఉంటారు. ఆ టీవీని హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ గాడు ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటాడు అనమాట. కానీ వాడేమో నవ్వుతూ ఉంటాడు. ఏంటి అని చూస్తే ఇప్పుడు కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో ఎక్కడికైతే తప్పించుకొని పారిపోతూ ఉన్నాడో ఆ లొకేషన్ కాస్త ఇప్పుడు హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ గాడికి కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో ఎక్కడికి వెళ్ళినా సరే మనోడికి తెలిసిపోతుందని చెప్పేసి. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇడి తిరిగి కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో ఎక్కడికి వస్తాడు, తిరిగి ఇంటికే కదా. ఎందుకంటే తన భార్యని తన కూతుర్ని కాపాడుకోవాలి. ఎగ్జాక్ట్లీ అలాగే కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో తిరిగి ఇంటికి వస్తాడు. సో ఇప్పుడు మనోడు ఇక్కడికి వచ్చాడన్న సంగతి హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ కూడా తెలిసిపోతుంది. సో ఇప్పుడు కిల్లర్ ఒంట్లో ఉన్న హీరోని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇప్పుడు హీరో కూతుర్ని హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ గడవలో టచ్ చేస్తాడనమాట. దాంతో కిల్లర్ ఒంట్లో ఉన్న హీరోకి పిచ్చెక్కిపోతుంది. ఆ తర్వాత విండోలోంచి ఒక ఫోన్ ని కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో వైపు ఇసిరేస్తాడు. ఇసిరేసి అప్పుడు ఈ కిల్లర్ గాడు హీరోకి ఏం చెప్తాడంటే, చూడు నువ్వు ఏమనుకున్నా సరే నన్ను ఏం చేయలేవని చెప్పేసి అంటంతో ఈ కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో ఏమంటాడంటే, నా కుటుంబాన్ని ఏమైనా చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకునని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ ఏమంటాడంటే, చూడు నేనేదో జీవితాంతం ఇక్కడ ఉండడానికి రాలేదు, నాకు ఒక అవసరం పడింది అందుకని ఇక్కడికి వచ్చాను. కానీ నా శరీరంలో ఉన్న నువ్వు మాత్రం నాకు హెల్ప్ చేయాలి, అది చేస్తే ఖచ్చితంగా నేను వెళ్ళిపోతానని చెప్పేసి అంటంతో ఏంటో చెప్పు అని చెప్పేసి అంటాడు. నేను ఎక్కడున్నానో ప్రతిసారి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నాతో పాటు పనిచేసే వాళ్ళు ఒక ముగ్గురు ఉంటారనమాట. వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలని చెప్పి అంటంతో నీతో పాటు పనిచేసే వాళ్ళంటే నాకెలా తెలుస్తుందని చెప్పేసి అంటంతో నువ్వు నోరు మూసుకుని నేను చెప్పింది వినని చెప్పేసి, ఇప్పుడు నువ్వు కాదు కదా, నువ్వు నా బాడీలో ఉన్నావు అంటే వాళ్ళు నిన్ను గుర్తుపడతారు, నిన్నేం చేయరు, నువ్వు వాళ్ళతో మాట్లాడినా సరే నీకేం కాదు. కాబట్టి నేను ఒక అడ్రస్ చెప్తానని చెప్పేసి
యాంగ్సాంగ్ అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. అక్కడికి ఉదయం 10 గంటలకు వెళ్తే అక్కడికి ఒక అడుక్కునేవాడు వస్తాడు, ఓ పెద్ద ఆయన ఉంటాడు. నువ్వు వాడిని మీట్ అయిన తర్వాత మిగతా ఇద్దరు ఎక్కడున్నారో వాడే చెప్తాడు. వాళ్ళు ఎక్కడున్నారో కనిపెడితే చాలు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు నీ కుటుంబంతో హ్యాపీగా ఉండొచ్చని చెప్పడంతో కిల్లర్ ఒంట్లో ఉన్న హీరోకి ఏంటంటే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే యాంగ్సాంగ్ రైల్వే స్టేషన్ కి వెళ్తారు. అందులోను వెళ్లే ముందు ఎందుకైనా మంచిదని చెప్పేసి కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో ఏం చేస్తారంటే తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి నేను ఇక్కడికి వెళ్తున్నానని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ తర్వాత స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి చూస్తే 10 గంటలకి నిజంగానే అడుక్కునే వాళ్ళగా ఉన్న ఒక ముసలాయన ఉంటాడు అనమాట. ఆయన వచ్చేసి డైరెక్ట్ గా ఈ కిల్లర్ ఒంట్లో ఉన్న హీరోని గుర్తుపడతాడు, ఎందుకంటే ఫేస్ కిల్లర్ గాడిలా ఉంది కదా. ఆ తర్వాత కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో కూడా తానే కిల్లర్ గాడిలా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఆ స్టేషన్ లో అడుక్కునే పెద్ద ఆయన కూడా సరే అని చెప్పేసి కిల్లర్ ఒంట్లో ఉన్న హీరోని పక్కకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అందులోనూ కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో ఏమంటాడంటే మీరు ఎందుకు నన్ను పోలీసులు పట్టించాలని చూస్తున్నారు, ఎంత కంప్లైంట్ ఇచ్చింది ఎవడని చెప్పి అనడంతో ఎమ్మటనే ఆ అడుక్కునే ముసలాయన ఏమంటాడంటే ఇచ్చింది నేను కాదు యోహాన్ గాడు, ఎందుకంటే మన టీమ్ లో వాడే టాప్ కెళ్ళాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు. సో నువ్వు బయట ఉన్నావు అనుకో, నువ్వు టాప్ లో ఉంటావు కదా, అందుకని పోలీసులు పట్టించాలని చేశాడని చెప్పేసి అనడంతో అప్పుడు కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో ఏమంటాడంటే సరే వాళ్ళిద్దరు ఎక్కడున్నారు చెప్పని అనడంతో ఈ పెద్ద ఆయనకి ఏంటంటే కొంచెం డౌట్ వచ్చేస్తుంది అనమాట. నువ్వేంటి ఇంతకు ముందులా మాట్లాడలేదు, ఇప్పుడు కొంచెం తేడాగా మాట్లాడుతున్నావు, నీ మాట ఇలా ఉండదని చెప్పేసి మనోడి మీద డౌట్ పడుతూ ఉంటాడు. దాంతో కత్తి తీసుకొని వెంటనే పొడి చేయబోతాడు అనమాట. అప్పుడు సడన్ గా అక్కడికి ఈ హీరో వాళ్ళ అసిస్టెంట్ మిన్ ఉంటాడు కదా, తాను వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆ ముసలోని పట్టుకొని తంతాడు. ఆ తర్వాత కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో కూడా ముసలోని తంతాడు. ఇతను తీసుకుని డైరెక్ట్ గా వాళ్ళు చాంగు అని చెప్పేసి ఒక ఏరియా ఉంది కదా, అక్కడే కదా హీరోని పడుకోబెట్టేది చేసేటని చెప్పింది. అక్కడికి ఈ పెద్ద ఆయన్ని తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత కాళ్ళు చేతులు కట్టి అవతలు పడేసి యాజ్ ఇట్ ఈస్ గా ఆ క్యారవాన్ బస్సులో పడుకోబెడతారు. పడుకోబెట్టిన తర్వాత ముసలోడికి కరెంట్ షాక్ ఇచ్చి నిజం చెప్పంటూ ఉంటారు. అయినా సరే ఆ ముసలోడు మాత్రం చెప్పడు. దాంతో కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో కోపం వచ్చేసి వోల్టేజ్ పెంచుతాడు. ఇక చేసేదేమో లేక జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. మనం మొత్తం నలుగురు ఉంటాము, నువ్వు నేను ఆ తర్వాత యోహాన్ అలాగే లీ. ఈ లీ గడు యోహాన్ గడు ఏంటంటే అందమైన అమ్మాయిని చూసి కిడ్నాప్ చేస్తారు. అందులోని లీ గడు ఏంటంటే అమ్మాయిల్ని చంపుతూ ఉంటాడు. వాళ్ళు చంపిన తర్వాత నువ్వేమో అమ్మాయి శవాలను తీసుకొచ్చుకొని ముక్కలుగా నరుక్కొని నవ్వుతూ ఉంటావు. అదొక ఆనందం నీకు, ఇదే మనం చేస్తుందని చెప్పి అనడంతో కిల్లర్ గడు ఒంట్లో ఉన్న హీరోకి అయితే కోపం వచ్చేస్తుంది అనమాట. అసలు మనుషులేనా మీరని చెప్పేసి లావుగా ఉండే మేకుని తీసుకొని మోచిప్ప మీద పెట్టి సుత్తితో కొడుతూనే ఉంటాడు. దాంతో ఆ ముసలాయన నొప్పి భరించలేక అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత కిల్లర్ ఒంట్లో ఉన్న హీరో ఏమంటాడంటే ఇప్పుడు ఆ యోహాన్ గాడు ఆ తర్వాత లీ గాడు ఎక్కడున్నాడో చెప్పని అనడంతో ఆ నొప్పి తట్టుకోలేక వాళ్ళిద్దరిలో లీ ఎక్కడున్నాడో చెప్తాడు. సో అలా చెప్పిన తర్వాత ఈ పెద్దాన్ని తీసుకొచ్చి కారు డిక్కీలు వేసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మిన్ ఏం చేస్తాడంటే ఆ పెద్ద ఆయన్ని ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు, ఎందుకంటే మనోని బాగా ఇబ్బంది పెట్టారు కదా అందుకని. అందులోని మిన్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళందరికీ టీమ్ లీడర్ ఒక అతను ఉంది కదా అతన్ని మీట్ అయ్యి సార్ మీకు ఆత్మలు బాడీలు మార్చుకుంటాయి అంటే ఒకళ్ళ శరీరంలో ఉన్న ఆత్మ ఇంకొకళ్ళ శరీరంలోకి వెళ్తుంది అనే కాన్సెప్ట్ మీద మీకు నమ్మకం ఉందని చెప్పేసి అనడంతో ఆయన బెత్తరపోయి చూస్తాడు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పేసి. లేదండి ఇప్పుడు కిల్లర్ గాడు ఉన్నాడు కదా, కిల్లర్ గాడి ఒంట్లో ఉన్నది హీరో ఆత్మ ఏమో అని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే ఈ సీరియల్ కిల్లర్ గాడి మనిషి అయిన ఆ ముసలాయన్ను కూడా ఆ కిల్లర్ గాడి ఒంట్లో ఉన్న మన కథలో హీరో పట్టించాడని చెప్పేసి అనడంతో ఆ టీం లీడర్ కి ఏం అర్థం కాక నీకన్నా పిచ్చి పట్టిందా, ఏదో పిచ్చిగా పోతున్నారు అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అనడంతో మిన్ను కూడా చేసేదేం లేక అక్కడ నుంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత మిన్ను ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ ఉంది ఎవరు, హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ ఉంటాడు. అందులోను అక్కడ హీరో వాళ్ళ కూతురు కూడా కూర్చుంటుంది అనమాట. మిన్ను ఏం చేస్తాడంటే సార్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ కూతురుకి డౌట్ వచ్చేసి అదేంటి నువ్వు మా డాడీని ఇలా పిలవు కదా, నువ్వు సార్ అనవు కదా, నువ్వేంటి ఇలా పిలుస్తావు అని చెప్పేసి అంటంతో హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ గాడికి డౌట్ వచ్చేస్తుంది. దాంతో మిన్ను ఏం చేస్తాడంటే వెంటనే హీరో వాళ్ళ కూతురుతో ఇలా అంటాడు, నీకేదన్నా విషయంలో కొంచెం భయంగా ఉందా, లేకపోతే నేను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారని డౌట్ గా ఉందా, పెడితే మాత్రం నాకు చెప్పు, నేను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయికి ఏం అర్థం కాదు. కానీ ఈ కిల్లర్ గాడికి మాత్రం లైట్ గా అర్థం అవుతుంది, ఎందుకంటే ఆ అమ్మాయికి కొంచెం భయంగా ఉన్నా లేకపోతే ఆ అమ్మాయికి డౌట్ గా ఉన్నా ఈ మిన్ను గాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తే అరెస్ట్ చేస్తాడు కదా, అలా అరెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది ఈ అమ్మాయి సేఫ్ అవుతుంది. అది సంగతి. కట్ చేస్తే మరోవైపు కిల్లర్ గాడి ఒంట్లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే ఆ లీ అనేవాడిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న టీం లీడర్ చూపిస్తారు. అతను ఏం చేస్తాడంటే ఒక ఆత్మ ఇంకొకతని శరీరంలోకి వెళ్తుందా, అలా వెళ్ళిన దాఖలోనే అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో ఒంట్లో ఉన్న ఆ కిల్లర్ గాడు పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత టీం లీడర్ పిలుస్తాడు, ఏంటండి ఏం చేస్తున్నారని చెప్పేసి. అలా చూసిన తర్వాత ఈ టీం లీడర్ కూడా డౌట్ వచ్చేస్తుంది, ఇదేంటి హీరో వచ్చిన వెంటనే ఇలా బిహేవ్ చేయడే, తను డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాడే, ఇదేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈయనకు డౌట్ వస్తుంది, ఒకవేళ మిన్ను చెప్పింది నిజమేమో అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు కిల్లర్ ఒంట్లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే
చేస్తాడంటే ఆ ముసలోడు చెప్పాడు కదా లీ అడ్రస్, ఆ అడ్రస్ కి వెళ్ళి ఆ లీ గాడిని వెతుకుతూ ఉంటాడు. సడన్ గా లీ గాడు ఏంటంటే ఈ కిల్లర్ గాడి ఒంట్లో ఉన్న మన కథలో హీరోని చూసి భయపడతాడు. సో అప్పుడు హీరోకి అర్థమైపోతుంది వీడే లీ గాడు అని చెప్పేసి. దాంతో వాడిని పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటే వాడేంటంటే అటాక్ చేస్తాడు అనమాట. నాకు తెలుసురా, ఖచ్చితంగా నువ్వే నన్ను పోలీసులు పట్టించావని చెప్పి అంటంతో అవునరా నీలాంటి వాడు అసలు ఉంటాం అనవసరం రా, నేనే కావాలని చెప్పి పోలీసులు పట్టించారని చెప్పేసి మనోడిని పట్టుకొని అతి దారుణంగా తంతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మిన్ని ఏం చేస్తాడంటే కిల్లర్ ఒంట్లో ఉన్న మన కథలో హీరోకి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ లీగాడిని పట్టుకున్నాడా లేదా అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు ఆ లీగాడు ఏం చేస్తాడంటే కిల్లర్ ఒంట్లో ఉన్న మన కథలో హీరోని తీసుకెళ్లి వేలాడి తీసి ఎరా ఎంతమంది అమ్మాయిల్ని అతి దారుణంగా చంపేశావు, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నావు కదా, నిన్ను కూడా అలాగే నరికేస్తానని చెప్పేసి కత్తి తీసుకొచ్చి మనోని కోసిస్తూ ఉంటాడనమాట. దాంతో నొప్పి తట్టుకోలేక అరుస్తూ ఉంటాడు. వెంటనే ఆ లీగడ్ ఏమంటాడంటే ఆగాగు, నేను ఇలాగా చంపాల్సింది, నీకు ఇష్టమైన పాట ఒకటి ఉంది కదా, ఆ పాట ప్లే చేసి చంపేస్తానని చెప్పేసి పాట ప్లే చేస్తాడు. ఆ పాట విన్న వెంటనే మనోడికి ఏంటంటే గతం మొత్తం గుర్తొస్తుంది. అంటే గతం అంటే మరీ వెనక్కి కాదు, ఎప్పుడైతే హీరో అటాక్ చేస్తాడో అక్కడ నుంచి గుర్తొస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు బేసికల్ గా హీరో ఏంటి ఈ కిల్లర్ గాడిని పట్టుకుందాం అనుకున్నాడు, ఎగురుకుంటూ వచ్చి పట్టుకున్నాడు, ఇద్దరు కలిసి కిందకు డొల్లుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేశాడంటే ఆ కిల్లర్ గాడిని పిచ్చ కొట్టుడు కొట్టి నీ వెనకాల ఎవరున్నారు, మీ గ్యాంగ్ ఎవరెవరు, నిన్ను ఒక్కడిని పట్టుకుంటే పనులు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా సరే వాడు మాత్రం సమాధానం చెప్పడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ కిల్లర్ గాడిని తీసుకెళ్లి సపరేట్ గా ఒక ఇంట్లో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి వాడిని అతి భయంకరంగా టార్చర్ చేస్తూ ఉంటాడు. అయినా సరే వాడు మాట వినడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే కరెంట్ షాక్ ఇచ్చినా సరే వాడు దాన్ని భరిస్తాడే తప్ప వాడు మాత్రం అస్సలు మాట్లాడు. ఆ తర్వాత ఈ కిల్లర్ గాడు హీరోతో ఏమంటాడంటే చూడు, నేను నీతో ఆడుకుంటున్నాను, నువ్వు నాతో ఆడుకోవట్లేదు, ఎందుకంటే నేనే చాలా మందిని చంపాను, నేనే చాలా రక్తాన్ని చూశాను, మళ్ళీ నువ్వు నన్ను సపరేట్ గా టార్చర్ చేసేదేంటి, నేనే పెద్ద సైకోగాడిని అని చెప్పి అంటూ ఉంటాడు. అందులోనూ ఈ కిల్లర్ గాడు హీరోతో ఏమంటాడంటే నేను తలుచుకుంటే నిన్ను నేను ఇప్పటి నుంచి కంట్రోల్ చేయగలను అని చెప్పేసి అనడంతో హీరోకి భయం వేసి వెళ్ళి వాడి నోరు నొక్కేస్తాడు. ఆ తర్వాత కిల్లర్ గాడు ఏమంటాడంటే కాబట్టి నా ముందు కుక్కలాగా మోగలు దండేసి నా వైపే చూస్తూ ఉండు, ఒకవేళ నీ మీద జాలి కలిగితే నా టీంలో ఎవరెవరు ఉన్నారో చెప్తాను, అది కూడా నాకు జాలి కలిగితేనని చెప్పేసి అనడంతో హీరోకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత ఏమి చేయలేక వెళ్ళి ఒకడే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మళ్ళీ సిటీలో ఒక అమ్మాయి కిడ్నాప్ అయిందని తెలుసుకున్న వెంటనే హీరో కోపం వచ్చేసి ఈ సీరియల్ కిల్లర్ గాడిని అతి దారుణంగా కొడతాడు. కత్తితో చంపైపోతాడు కూడా. చంపే అని చెప్పేసి ఆ కిల్లర్ గాడు కూడా అరుస్తూ ఉంటాడు. దాంతో హీరో కామ్ అయిపోయి ఇలా కాదని చెప్పేసి వీడి నోటి నుంచి ఎలాగైనా నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి డైరెక్ట్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో పోస్ట్ మార్టం చేస్తూ ఒక డాక్టర్ ఉన్నాడు కదా, ఆ డాక్టర్ మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆయనే షాక్ అవుతాడు. అదేంటయ్యా నీ కోసం అందరు వెతుకుతుంటే నువ్వేంటి ఇలా వచ్చావు అని చెప్పేసి అంటంతో ఏమి లేదండి, ఇప్పుడు ఈ కిల్లర్ గాడిని పట్టుకొని నేను బయటకు వస్తే వీడి వెనకాల ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారు, వాళ్ళు ఏంటంటే సైలెంట్ అయిపోతారు, కానీ వీడు నేను కనిపించకుండా పోతే ఆ మిగిలిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ఈ కిల్లర్ గాడు నేను చంపేశాడని చెప్పి అనుకుంటారు, కానీ నాకేం కావాలంటే ఈ కిల్లర్ గాడి మనుషులు ఎవరు, వీటితో పాటు ఎవరున్నారు, వీళ్ళు ఎవరెవరిని చంపారు, ఆ నిజాలు మొత్తం బయట పెట్టాలండి, వాడేమో నిజం చెప్పట్లేదు, కాబట్టి నిజాలు చెప్పించే మందు ఏమైనా ఉందా అని చెప్పి అనడంతో ఆయన ఏమంటాడంటే ఉంది, కాకపోతే అది ఎంతలో ఇవ్వాలో అంతలో ఇవ్వాలని చెప్పేసి హీరోకి కొన్ని మందులు ఇచ్చి వీటిని సరైన డోస్ లో మిక్స్ చేసి వాడికి ఇంజెక్షన్ ఇస్తే కొన్ని రోజుల తర్వాత వాడే నిన్ను అడిగి మరి నిజం చెప్తాడని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ మందులు తీసుకెళ్తాడు. ఆ తర్వాత వాటిని మిక్స్ చేసి ఇంజెక్షన్ చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వెంటనే ఈ కిల్లర్ గాడు ఏంటంటే హీరోని ఫస్ట్ టైం చూసినట్టు ఎవరు మీరని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోకి అర్థమవుతుంది ఓకే ఈ మందులు పనిచేస్తున్నాయి అని చెప్పేసి. ఆ తర్వాత ఆ కిల్లర్ గాడిని ప్రతి ఒక్క డీటెయిల్ అడిగి తెలుసుకుంటాడు అనమాట. మీరు ఎవరెవరిని చంపారు, ఎంతమందిని చంపారు, నీతో పాటు ఉండే వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి అడిగితే ఆ కిల్లర్ గాడు ఏమంటాడంటే వాళ్ళకి ఇల్లు వాకిలి ఏముండదు, వాళ్ళకి సోషల్ మీడియా అకౌంట్లని లేకపోతే బ్యాంక్ బుక్స్ అని ఇలాగ అసలు వాళ్ళకి ఐడెంటిటీనే ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు ఫేక్ ఐడెంటిటీ మీద బతుకుతారు, వాళ్ళని నేను మాత్రమే గుర్తుపట్టగలనని చెప్పేసి అంటంతో హీరోకి అర్థమైపోతుంది సో వీడి మూలంగా వెళితేనే పట్టుకోగలమని చెప్పేసి. అందుకనే హీరో ఏం చేస్తాడంటే ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ అన్నిటిని మిక్స్ చేసి ఆడికి ఇంజెక్షన్ ఇచ్చి అప్పుడు వాడికి చెప్తాడనమాట నువ్వు కిల్లర్వి కాదు, నీ పేరు హీరో, నువ్వు ఒక పోలీసు అని చెప్పేసి హీరోకి సంబంధించిన ప్రతి ఒక్క ఐడెంటిటీ ఆ కిల్లర్ గాడికి చెప్పి నువ్వే హీరో అని చెప్పేసి నమ్మిస్తాడు. సో అందుకనే ఆ కిల్లర్ గాడు హీరోలా బిహేవ్ చేస్తున్నాడు, అంతే తప్ప కిల్లర్ గాడి ఆత్మ హీరోలోకి, హీరో ఆత్మ కిల్లర్ లోకి రాలేదు. ఇది జరిగింది. సో ఇన్ని రోజులు కిల్లర్ గాడు ఏంటంటే తానే హీరోలా ఫీల్ అవడానికి కారణం అది. అందులోనూ హీరో కూడా కిల్లర్ గాడిలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటంటే వాడిని జనాల్లో వదిలిపెట్టి ఆ తర్వాత తానే ఈ కిల్లర్ గాడి ఐడెంటిటీలో తనకు తెలియకుండానే తానే వెతికిలా చేశాడు. అది సంగతి. ఇది మాస్టర్ ప్లాన్. మీకు అర్థమైందో లేదో అనుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకసారి క్లియర్ గా వినండి.
చెప్తానండి. ఇప్పుడు కిల్లర్ గాడు ఉన్నాడు కదా, వీడికి ఏంటంటే నువ్వే పోలీసువి, నువ్వే వీడివి అని చెప్పేసి ఈ కిల్లర్ గాడి మైండ్ లో తను ఒక పోలీస్ అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ చేపించి వాడు హాస్పిటల్ కి వచ్చిన దగ్గర నుంచి తానేంటంటే హీరో లాగా మంచిగా బిహేవ్ చేస్తుంటాడు కదా. సో వీడి వల్ల ఎవరికి హాని ఉండదు, అంటే ఎవరికి ఎటువంటి ప్రమాదం ఉండదు. అందులోనూ వీడి ద్వారాగే వాడి మనుషుల్ని పట్టుకుందాం అని చెప్పేసి హీరో వేసిన మాస్టర్ ప్లాన్. ఇంకా ముఖ్యంగా హీరో తన ఇంటికెళ్ళి అచ్చు విలన్ గాళ్ళ ఎందుకు బిహేవ్ చేస్తున్నాడంటే వీడికి మిన్ హెల్ప్ చేయాలి కాబట్టి, మిన్ గాడు స్ట్రాంగ్ గా నమ్మాలి కాబట్టి, అది సంగతి. కాకపోతే హీరోనే, కానీ విలన్ గాడి మైండ్ లోకి ఆ ఇంజెక్షన్లన్నీ ఇచ్చేసి నువ్వే పోలీసువి, నువ్వే హీరోవి, నువ్వు మంచోడు అని చెప్పేసి మనోడు నరనరాల్లో కెక్కించాడు. అందుకనే హీరో ఏం చేశాడంటే ఈ కిల్లర్ గాడి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఫోన్ ఇచ్చి వాళ్ళని నువ్వు కనుక్కుంటేనే నీ ఫ్యామిలీ వదిలేస్తానని చెప్పేసి డ్రామా ఆడాడు. అది సంగతి. కట్ చేస్తే కథ ప్రెజెంట్ కి వస్తుంది. అందులోను కిల్లర్ గాడికి కూడా అర్థమైపోతుంది హీరో తనని ఒక కుక్కలా వాడుకున్నాడు అని చెప్పేసి. అందులోను తన కళ్ళ ముందే లీ గాడు తనను చంపడానికి వస్తున్నప్పుడు మనోడు ఊరుకుంటాడా, కట్లు తెంపేసుకొని కిందకు వచ్చేస్తాడు. అంతేకాకుండా ఎరా ఎవడ్రా నన్ను చంపాలనుకుంది, నువ్వా ఆ యోహాన్ గడ్ అని చెప్పేసి అంటంతో నాకేం సంబంధం లేదు, వాడే నేను చంపమన్నాడు, నాకు అండగా ఉంటాడు అని చెప్పేసి అంటంతో అవునా సర్లే అని చెప్పేసి కత్తి తీసుకొని అతి దారుణంగా లీ గాడిని చంపేస్తాడు. అందులోను హీరో వాళ్ళ అసిస్టెంట్ మిన్ ఏంటి కంటిన్యూస్ గా కిల్లర్ గాడికి ఫోన్ చేస్తున్నాడు, ఎందుకంటే కిల్లర్ ఒంట్లో హీరో ఉన్నాడని చెప్పేసి. దాంతో ఈ కిల్లర్ గడ్ ఏం చేస్తారంటే పలానా చోట ఉన్నారా అని చెప్పేసి అంటాడు. పాపం మిన్ను కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ లీ చనిపోయి ఉంటాడు. అలా చనిపోయిన శవాన్ని చూస్తున్నప్పుడు సడన్ గా వెనక నుంచి ఆ కిల్లర్ గాడు వచ్చేసి మిన్నుని పొడి చేస్తాడు. పొడిచిన తర్వాత ఏంటి ఇప్పుడు నా ఒంట్లో హీరో ఉండడు అనుకుంటున్నావా, అంత సీన్ లేదమ్మా, ఆ హీరో గాడు నన్ను కుక్కలాగా వాడుకున్నాడు, నేనే మోసపోయాను, నన్ను ఒక పిచ్చి పుష్పాన్ని చేశాడు, కాబట్టి వాడికి నేను పంపించే గిఫ్ట్ నువ్వు అని చెప్పేసి కత్తితో అతి దారుణంగా పొడిచి చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత అక్కడికి హీరో వస్తాడు. వచ్చిన తర్వాత మిన్ను శవాన్ని చూసి గుండె పగిలే ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే తాను తీసుకున్న నిర్ణయం వల్లే కదా మిన్ను చనిపోయింది. దాంతో తాను బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి కొంత దూరంలోనే ఆ కిల్లర్ గాడు ఉంటాడు. బేసికల్ గా హీరో ఏమనుకుంటాడు, కిల్లర్ గాడికి ఇంకా నేను చెప్పిన విషయాలు గుర్తున్నాయి, వాడు నా కింద పని చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటాడు. కాకపోతే కిల్లర్ గాడిలా మారిపోయాడు. పాపం ఆ విషయం హీరోకి తెలియక వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకురా మిన్నుని చంపామని చెప్పడంతో నేను ఎందుకు చంపుతాను, ఆ లీ గాడే మిన్నుని చంపాడు, అది చూసి నాకు బాధ అనిపించేసి నేను ఆ లీ గాడిని చంపేశానని చెప్పేసి అంటంతో హీరో నమ్ముతాడు. ఆ తర్వాత హీరో కిల్లర్ గాడితో ఏమంటాడంటే చూడు ఆ యోహాన్ గాడు ఎక్కడ ఉన్నాడు కనిపెట్టిన తర్వాత నాకు చెప్పని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ హీరో వెళ్ళిపోయిన తర్వాత కిల్లర్ గాడు మాత్రం భయంకరంగా నవ్వుతాడు. ఎరా ఇప్పటికీ నేను నీ కింద పని చేస్తున్నాను అనుకుంటున్నావా, ఇప్పటికీ నువ్వు సెట్ చేసిన ట్రాప్ లో నేను ఇంకా ఉన్నా అనుకుంటున్నావా అని చెప్పేసి హీరో వైపు తిరిగి నవ్వుతూ ఉంటాడు. పాపం హీరోకి ఆ విషయం తెలియదు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే పోలీస్ టీమ్ లీడర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడంటే మిన్నెన్ చంపింది సైకో గాడు కాదు, వాడి ఒంట్లో ఉన్న హీరో గాడు అని చెప్పి అంటాడు. ఈ విషయం మీకెలా తెలుసు అని చెప్పంటంతో నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోకి ఒక ఫోన్ వస్తుంది అనమాట. ఫోన్ చేసిన వాడు హీరోతో ఏమంటాడంటే నువ్వు కిల్లర్ గాడిని పట్టుకోవాలంటే నీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఒక చోటకు రా అని చెప్పేసి అడ్రస్ కూడా చెప్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో కిల్లర్ గాడిని చూపిస్తారు. వాడేం చేస్తాడంటే యోహాన్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే వాడు ఎక్కడ ఉంటాడు వీడికి తెలుసు అనమాట. వెళ్ళిన తర్వాత తనేమంటాడంటే నేను పోలీసుడితో ఫుట్బాల్ ఆడుకుంటున్నా, నువ్వు నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి అంటాడు. కానీ యోహాన్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, నువ్వు ఖచ్చితంగా నన్ను ఏదో ఒకటి చేస్తావు అని చెప్పేసి ఆ పోలీసుని ఇక్కడికి రమ్మని చెప్పానని చెప్పేసి అంటంతో మనోడు స్టన్ అయిపోతాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇందాక హీరోకి ఫోన్ చేసింది ఎవరో కాదు, ఈ యోహాన్ గాడే. అందులోనూ ఈ కిల్లర్ గాడి కోపం వచ్చేసి యోహాన్ని పట్టుకొని అతి దారుణంగా కొడతాడు. ఆ తర్వాత తనను తీసుకొని చాంగోని ఏరియాలో ఒక క్యారవాన్ బస్ ఉంది కదా, ఆ బస్ దగ్గర తీసుకెళ్లి అక్కడే తన కాలు చేతులు కట్టిపడేసి అతి భయంకరంగా టార్చర్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో కూడా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత లోపల ఏంటంటే ఈ కిల్లర్ గాడు తన ఒంట్లో హీరో గాడు ఉన్నట్టు బిల్డప్ ఇస్తుంటాడు అనమాట. అందులోనూ సరే వీడిని అప్పచెప్పాను కదా, వీడిని అప్పచెప్తే నా లైఫ్ నాకు ఇచ్చేస్తాను కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఆ కిల్లర్ గాడిని నమ్మి మ్యూజిక్ ప్లే చేసి నువ్వు మారిపోయావు అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ కిల్లర్ గాడు కూడా ఆస్కార్ రేంజ్ లో యాక్టింగ్ చేస్తాడనమాట. అవును అని చెప్పేసి ఆ తర్వాత హీరోకి అర్థం అవుతుంది వీడికి ఎప్పుడో గతం గుర్తొచ్చిందని చెప్పేసి వెంటనే అడుగుతాడు ఎప్పుడు గుర్తొచ్చింది నీకు గతం అని చెప్పేసి అంటే ఆ మిన్నుగాడు చావటానికి 15 నిమిషాల ముందు గుర్తొచ్చిన వెంటనే వాడిని నేనే చంపానని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది. అందులోను ఈ కిల్లర్ గాడు ఏమంటాడంటే ఇన్ని రోజులు నన్ను పిచ్చోడిని చేసి నాలో నిన్ను నింపినట్టు బేల్లపిచ్చావు కదా, ఇప్పుడు ఇదే ఇంజెక్షన్ చేసి నీలో నన్ను నింపుతాను, కాబట్టి నువ్వు నాలా మారిపోతావు అని చెప్పేసి కిల్లర్ గాడు హీరోకి ఇంజెక్షన్ చేయబోతాడు. దాంతో హీరో తప్పించుకొని కొడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ యోహాన్ గాడు కూడా వచ్చేసి హీరోని పట్టుకుంటాడు. అంతేకాకుండా కత్తితో పొడవాలనుకుంటాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే వాడిని గన్నుతో కాలుద్దని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్నపాటి బస్సులో వీళ్ళ ముగ్గురు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే హీరోని నెత్తి మీద కొడతాడు. దాంతో హీరో
స్పృహ తప్పి అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత కిల్లర్ గాడు బయటికి వెళ్ళి చూస్తే చాలా మంది పోలీసులు ఈ క్యారవాన్ వైపు గన్ను గురిపెట్టి రెడీగా ఉంటారు. దాంతో మనోడు బయటికి వెళ్ళి ఏం చేస్తాడంటే నేను కిల్లర్ కాదు, నేను హీరోని, లోపల ఉన్న హీరో లోపల కిల్లర్ గాడు ఉన్నాడని చెప్పేసి అంటూ ఉంటాడు. దీన్ని అక్కడ ఉన్న పోలీస్ టీం లీడర్ నమ్ముతాడు. ఎందుకంటే ఇంతకు ముందే కదా హీరోకి చెప్పింది ఆ మిన్నుగాడు చంపింది కిల్లర్ గాడు కాదు, కిల్లర్ గాడు ఒంట్లో ఉన్న హీరో అని చెప్పేసి. అందుకని సడన్ గా మన కథలో హీరో ఏం చేస్తాడంటే తాను కూడా బయటకు వస్తాడు. వచ్చి చూస్తే బయట కిల్లర్ గాడు ఉంటాడు. అందులోనూ ఇప్పుడు హీరో ఒక విషయం చెప్తాడు, నేనే కిల్లరు అని చెప్పేసి. చూస్తున్న మనకేం అర్థం కాదు, వీడేంట్రా బాబు వీడి కిల్లర్ అంటాడు, వీడు హీరోనే కదా అని చెప్పేసి. అందులోని కిల్లర్ గాడు కూడా నేనే హీరో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోని హీరో మాత్రం నేనే కిల్లర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు ఏమో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఓ పక్క కిల్లర్ గాడు ఏమంటాడంటే సార్ వాడే చెప్తున్నాడు కదా సార్ నేనే కిల్లర్ అని చెప్పేసి, వాడిని కాల్చేయండి సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. కాకపోతే టీమ్ లీడర్ కి ఏమో డౌట్ వచ్చేస్తుంది, హీరో ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే నేను కాదు అని చెప్పి ఒప్పుకోవాలి కదా, కనీసం ట్రై అయినా చేయాలి కదా. తానే డైరెక్ట్ గా ఒప్పుకుంటున్నసరికి పాపం ఈయనకే డౌట్ వచ్చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఇందాక ఆ కిల్లర్ గాడు హీరోని కొట్టి కింద పడేశాడు కదా, అప్పుడు ఇంజెక్షన్ చేసి ఇక మీదట నువ్వే కిల్లర్ అని చెప్పి అన్నాడు. దాంతో హీరో ఏంటంటే తనను తాను కిల్లర్ గా ఊహించుకుంటాడు అనమాట. అది జరిగిన సంగతి. ఇది ఎలా జరుగుతుంటే సడన్ గా హీరో ఏంటంటే తానే కిల్లర్ అని చెప్పి అన్నాడు కదా, సో కిల్లర్ గాడికి ఏంటి హీరోని చంపాలని కోపం ఉంటుంది కదా, అందుకని హీరో ఒంట్లో ఉన్న కిల్లర్ గాడు ఏంటంటే కిల్లర్ గాడు ఒంట్లో ఉన్న హీరోని చంపాలని చెప్పేసి వాడిని కింద పడేసి కత్తితో పొడవబోతూ ఉంటాడు. కానీ అక్కడున్న పోలీసులు మాత్రం నువ్వు అలా చేయొద్దని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అయినా సరే వినకుండా హీరో మాత్రం కిల్లర్ ని చంపేస్తాడు. దాంతో పోలీసులు కాలుస్తారు. కాకపోతే హీరోకి ఏంటంటే భుజం మీద కాలటం వల్ల తను బతికి బయటపడతాడు. అందులోనూ అలాగే ముందు పడిపోతాడు. సో ఏది ఏమైనా సరే మనకు తెలిసిన వరకు కిల్లర్ గాడు చనిపోయాడు. కానీ కిల్లర్ గాడి తన ఒంట్లో ఉండడని చెప్పి ఊహించుకుంటున్న హీరో మాత్రం బతికాడు. సో ఓవరాల్ గా తనని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. అందులోనూ పోలీసులందరూ ఏంటంటే క్యారవాన్ లోకి వెళ్ళి చూస్తే ఆల్రెడీ అక్కడ లోపల యోహాన్ చనిపోయి ఉంటాడు. సో వీళ్ళిద్దరు కలిసి చంపేశారనమాట. అది సంగతి. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో ఏది ఏమైనా సరే ఈ సినిమా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటే మాత్రం కొంచెం కామెంట్ చేయండి. లేదు అనుకుంటే మీకు నేను అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. సో దయచేసి కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.